హాయ్ గైస్, నాకు తెలుసు 90 to 95% జనాలు ఎవరు జిమ్కి వెళ్తారో వాళ్ళ గోల్ 1 rep మ్యాక్స్ కానీ వర్టికల్ జంప్ పెంచుకోవడం కానీ స్ట్రెంగ్త్ అండ్ పవర్ అనేది ఉండదు. వాళ్ళ గోల్, మనందరి గోల్ మోస్ట్లీ జిమ్కి వెళ్ళి ఆ ఎస్థెటిక్ లుక్, స్మాల్ వేస్ట్, వీ టేపర్, లాట్స్ పెద్దగా ఉండాలి కానీ బ్రాడ్ షోల్డర్స్. సో ఆ లుక్ ఏది ఫిట్నెస్ మోడల్గా పనికొస్తుందో, ఏది యాజ్ అ బాడీ బిల్డర్ కంపీట్ చేయడానికి పనికొస్తుందో అదే మన గోల్ ఉంటుంది. సో ఆ గోల్ కోసం మనం ఏం చేయాలనేది అది మనం ఇవాళ బేస్ లే డౌన్ చేద్దాం. సో ఫ్యూచర్ వీడియోస్లో దాని మీద మనం బిల్డింగ్ కడదాం. సో గైస్, నేను ఎప్పుడు ఫిజిక్స్ గురించి మాట్లాడతాను, ఎందుకంటే ఫిజిక్స్ బయోమెకానిక్స్ గురించి ఎందుకే మాట్లాడతాను, ఎందుకంటే ఎప్పుడు రెసిస్టెన్స్, ఫోర్స్, పివట్ మనం ఫిజిక్స్లో నేర్చుకుంటాం. ఇట్స్ ఎ సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ఫిజిక్స్. అప్పుడు మనం రెసిస్టెన్స్ ట్రైనింగ్ అనేది, లేకపోతే వెయిట్ ట్రైనింగ్, దీన్ని వెయిట్ ట్రైనింగ్ అంటాం. అది మనం చేసినప్పుడు రెసిస్టెన్స్ గురించి అర్థం చేసుకోవడం, దాని లాస్, దాని ప్రిన్సిపల్స్ గురించి అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ గైస్. సో ఇవాళ నేను కంప్లీట్ బేసిక్స్ స్టేజ్కి వెళ్ళి బేసిక్స్ నుంచి కొట్టుకుని వస్తాను. సో బేసిక్స్ నుంచి అర్థం చేపిస్తాను. ఏంటంటే ఏంటి ఆ లాస్, ఎలా ఫాలో అవ్వాలి, అది ఫాలో అయితే మనకి ఏంటి లాభం జిమ్లో. సో గైస్, ఇమాజిన్ చేయండి, మీరు జిమ్కి వెళ్ళారు, ఇంకా ఇవాళ మీ బైసెప్ వర్కౌట్. సో మంచిగా వార్మప్ చేసిన తర్వాత మీరు ఒక డంబెల్ పట్టుకున్నారు, బైసెప్ డంబెల్ కర్ల్ చేయడానికి. సో మీ ప్రకారం మీ చేతిలో ఉన్న డంబెల్ ఒకటే ఆబ్జెక్ట్, కానీ నా ప్రకారం అది దేర్ ఆర్ 2 ఆబ్జెక్ట్స్. రెండు ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒకటేమో మీ చేతిలో ఉన్న డంబెల్, ఇంకోటేమో ఆస్ట్రోనామికల్ ఆబ్జెక్ట్, ఏది గ్రావిటీ. సో దేర్ ఆర్ 2 ఆబ్జెక్ట్స్. సో న్యూటన్ ఫర్ గ్రావిటేషనల్ లా ఏం చెప్తుంది ఏంటంటే, వెన్ దెర్ ఆర్ 2 ఆబ్జెక్ట్స్ then they move towards each other or they attract towards each other with equal amount of force. ఫోర్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు మీరు అడగచ్చు నన్ను, ఏంటంటే నా దగ్గర డంబెల్ ఉంది, డంబెల్ కిందకి వెళ్తుంది, గ్రావిటీ పుల్ చేస్తుంది, కానీ మీరు చెప్పినట్టు అది గ్రావిటీ కూడా పుల్ అవ్వాలి. కానీ మన న్యూటన్ సెకండ్ లా తీసుకొచ్చారు. సెకండ్ లాలో ఒక ఫార్ములా ఉంది, ఏంటంటే ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. సో 3 వేరియబుల్స్ ఉన్నాయి. సో ఫోర్స్, మాస్, యాక్సలరేషన్. సో మొత్తం డీప్గా వెళ్ళను. సో యాపిల్ థియరీతో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. న్యూటన్ కూడా యాపిల్ థియరీ అని అన్నారు. సో ఈ యాపిల్ది మాస్ చాలా తక్కువ కంపేర్ చేసుకుంటే మన గ్రావిటీకి. సో థర్డ్ వేరియబుల్ ఏది మిగిలిపోతుందో అదేంటి, యాక్సలరేషన్. సో ఎప్పుడు ఫోర్స్ ఈక్వల్గా అట్రాక్ట్ అవ్వాలి, అప్పుడు మాస్ తక్కువ ఉన్నప్పుడు యాక్సలరేషన్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో ఫాస్ట్గా పుల్ అయ్యి కింద పడిపోతుంది. కానీ గ్రావిటేషనల్ది మాస్ చాలా ఎక్కువ కంపేర్ టు యాపిల్. సో అందుకనే గ్రావిటీ పుల్ అవ్వదు, యాక్సలరేట్ అవ్వదు టువర్డ్స్ యాపిల్. అలాగే మన చేతిలో ఉన్న ఆబ్జెక్ట్స్, ఏది డంబల్స్, ఏది రాడ్స్ మనం పట్టుకున్నామో అది గ్రావిటీ వైపు వెళ్తుంది, కానీ గ్రావిటీ మన రాడ్స్ వైపు కాదు. సో ఇదంతా ఎందుకు చెప్పాను, ఇది ఏంటంటే మనం తెలుసుకోవడానికి ఏంటంటే సోర్స్ ఆఫ్ రెసిస్టెన్స్ ఏంటి. సో సోర్స్ ఆఫ్ రెసిస్టెన్స్ గ్రావిటీ అని అర్థమైపోయింది. డైరెక్షన్ ఆఫ్ రెసిస్టెన్స్ అర్థం చేసుకోవాలి ఇప్పుడు. సో డైరెక్షన్ ఆఫ్ రెసిస్టెన్స్ అర్థం చేసుకోవడానికి నేను ప్రీవియస్ వీడియోలో 4 ఎక్సర్సైజెస్ చేశాను. ఎక్కడ నేను అబౌట్ 120 kgs నా అప్పర్ ట్రపెజియస్ మీద పెట్టాను. ఇంకా నేను చెప్పాను ఏంటంటే, ఈ వెయిట్ ఇక్కడ పెట్టుకోవడం వల్ల నాకు ఏ ఇబ్బంది లేదు, నేను ఎక్కువసేపు అలా ఉండగలుగుతున్నాను. ఎందుకు అలా ఉండగలుగుతున్నానో అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో మనం ఈ వీడియోలో ఆ డైరెక్షన్ ఆఫ్ రెసిస్టెన్స్ అర్థం చేసుకున్నాం, సేమ్ 4 ఎక్సర్సైజెస్ ఎగ్జాంపుల్ తీసుకుని. సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఏంటంటే, మీరు స్క్వాట్లో స్టార్టింగ్ పొజిషన్ నేను పెట్టుకున్నట్టు 120 kgs మీరు పెట్టుకున్నారు, ఓకే. దాని తర్వాత మీరు ఫైనల్ పొజిషన్కి వెళ్ళారు, విచ్ ఇస్ పర్పెండిక్యులర్, ప్యారలల్గా వెళ్ళారు 90 degreesకి. సో ఏంటంటే పర్పెండిక్యులర్ టు ద డైరెక్షన్ ఆఫ్ రెసిస్టెన్స్ వెళ్ళినప్పుడు మీరు అక్కడే ఐసోమెట్రిక్ పొజిషన్లో మీరు అలా ఉండిపోతే, ఓకే, మీరు ఎగ్జాస్షన్ దాకా ఆ పర్టిక్యులర్ పొజిషన్లో ఉంటే మీరు ఎటువైపు వెళ్తున్నారు, అది మీ డైరెక్షన్ ఆఫ్ రెసిస్టెన్స్ చూపిస్తుంది. సో యూజువలీ ఏమవుతుందంటే, ఒక్కసారి ఎగ్జాస్ట్ అయిపోతే మనం డైరెక్ట్గా గ్లూట్స్ మీద కింద పడిపోతాం. సో గ్లూట్స్ మీద కిందకి వెళ్ళిపోతాం. సో డైరెక్షన్ ఆఫ్ రెసిస్టెన్స్ ఇస్ వర్టికల్, అలా స్ట్రైట్ డౌన్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. సో అలా కిందకి వెళ్తుంది. సో డైరెక్షన్ ఆఫ్ రెసిస్టెన్స్ ఇలా తెలుస్తుంది. సో ఇంకా 3 ఎక్సర్సైజెస్ ఏం చూపించాను, ఒకటి ఫ్రంట్ రైస్ చూపించా, సేమ్ వర్టికల్, లాటరల్ రైస్ వర్టికల్, బైసెప్ కర్ల్ వర్టికల్. సో ఎప్పుడు ఎగ్జాస్షన్ అయిపోతుందో అప్పుడు
ఆ మూమెంట్స్ వర్టికల్గా కిందకి వెళ్ళిపోతాయి. సో డైరెక్షన్ ఆఫ్ రెసిస్టెన్స్ని అర్థం చేసుకున్నాం, సోర్స్ ఆఫ్ రెసిస్టెన్స్ అర్థం చేసుకున్నాం. సో ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఇమాజిన్ మీరు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నారు, ఓకే, మీ కార్లో. ఇంకా మీరు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక రోడ్ మీద ఒక పెద్ద బండరాయి కనిపించింది. సో మీరు బండరాయి వెళ్తారు, మీరు అనుకుంటారండి నేను జిమ్లో చేస్తున్నాను, సో మంచి స్ట్రెంగ్త్ ఉంది, సో వెళ్ళి ఆ రాయిని తీయడానికి అనుకుంటారు. కానీ ఫుల్ ఎఫర్ట్, ఫుల్ ఫోర్స్ పెట్టి ఆ రాయిని తీయడానికి అనుకుంటారు, కానీ మీరు తీయలేకపోతారు, అది ఇనఫ్ కాదు. సో దాని తర్వాత మీకు గుర్తుకొస్తుంది ఏంటంటే మీ డిక్కీలో ఒక గుణపం ఉంది, ఆ గుణపం తీసుకొస్తారు. గుణపం ఇలా కింద రాయి కింద పెట్టి ఇలా అంటే 10% ఎఫర్ట్ పెట్టి ఇలా అంటే అది ఆ రాయి మూవ్ అయిపోయింది. సో డిఫరెన్స్ ఏంటి? సేమ్ చేతులు ఏది మీరు యూజ్ చేస్తారో ఆ బండరాయిని తీయడానికి, ఇంకా ఇప్పుడు మీరు ఒక గుణపం తీసుకొచ్చారు. సో డిఫరెన్స్ ఆ గుణపం అనేది ఫిజిక్స్లో లెవర్, మీరు ఒక లెవర్ యూజ్ చేస్తున్నారు. సో మనం మన బాడీలో దేన్ని లెవర్ లాగా యూజ్ చేస్తాం? మన బాడీలో మనం బోన్స్ని లెవర్ లాగా యూజ్ చేస్తాం, మన లిమ్స్ని. మన ఫోరామ్, ఉల్నా రేడియస్, మన హ్యూమరస్, దట్ ఈస్ యువర్ ఆర్మ్ బోన్, షోల్డర్ బోన్, దెన్ మీ ఫీమర్, మీ థై బోన్. సో దీన్ని ఏది బోన్స్ ఉన్నాయో దాన్నే మనం లెవర్స్ లాగా యూజ్ చేస్తాం. సో ఈ థియరీలో ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇప్పుడు మసిల్స్ పులిలాగా వర్క్ చేస్తాయి మన బాడీలో. లెవర్స్ యాజ్ బోన్స్, మసిల్స్ యాజ్ పులి. సో ఇది మీకు క్లియర్ కట్. సో మసిల్స్ గురించి కూడా చెప్పేస్తాను. సో మీరు చెస్ట్ మసిల్ తీసుకోండి, పెక్టరాలిస్ మేజర్. పెక్టరాలిస్ మేజర్ది మన ఆరిజిన్స్ 3 చోట్ల ఉన్నాయి. ఒక ఆరిజిన్ ఏమో క్లావికల్ దగ్గర ఉంది, ఒక ఆరిజిన్ ఏమో స్టర్నమ్ దగ్గర ఉంది, ఒక ఆరిజిన్ ఏమో కార్టిలేజ్ ఆఫ్ రిబ్స్ 1 to 7, అది కోస్టల్ అని అంటాం. సో 3 చోట్ల ఆరిజిన్ ఉంది. ఇంకా ఇన్సర్షన్ ఏమో మన హ్యూమరస్, మన ఆర్మ్ బోన్ మీద ఉంది. సో ఎక్కడో ఆరిజిన్ ఉంది, ఎక్కడో ఇన్సర్షన్ ఉంది. ఇంకా మనం చెస్ట్ ప్రెస్ కొట్టినప్పుడు బార్బెల్ మన వెయిట్ అంతా, మనం లోడ్ అంతా మన చేతి దగ్గర తీసుకుంటాం. సో ఇది మన ఫోరామ్, ఏది ఉల్నా అండ్ రేడియస్ చెప్పానో అది సెకండరీ లెవెల్లో పనిచేస్తుంది. ఇంకా హ్యూమరస్, మన ఆర్మ్ బోన్ మన ప్రైమరీ లెవెల్ లాగా పనిచేస్తుంది. సో అదనమాట. సో ఎక్కడో ఉంటాయి మసిల్స్, ఎక్కడో ఉంటుంది. సో మనం దాన్ని ఎఫిషియెంట్గా, ప్రొడక్టివ్గా యూజ్ చేయకపోతే, మీరు జిమ్లో 100% ఎఫర్ట్ ఇస్తున్నాం, కష్టపడుతున్నాం, కానీ బాడీ పెరగట్లేదు, మేబీ మనం అది తీసుకోలేమో, ఇది తీసుకోలేమో, అది కాదు. మీరు అర్థం చేసుకోవాలి ఏంటంటే కొన్ని థింగ్స్ ఉంటాయి, మెకానికల్ అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్. న్యాచురల్గా ఎలా బిల్డ్ చేయాలనేది సైంటిఫిక్గా వెళ్తే మీరు మంచిగా తొందరగా బిల్డ్ చేయొచ్చు. ఈ గేమ్ అంతా డిసిప్లిన్, ఇంకా లాంగ్ టర్మ్ గోల్స్ ఉండడమే, షార్ట్ టర్మ్లో ఏం జరగదు. సో మీరు ప్రొడక్టివ్గా మీరు బయోమెకానిక్స్ ఇంకా ఫిజిక్స్ని వాడితే అప్పుడు మీ ఇంజరీ ఫ్రీ ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు 100% ఎఫర్ట్ పడితే 100% లోడ్ మీద, మసిల్ మీద లోడ్ పడుతుంది. మీరు 100% ఎఫర్ట్ పెడుతున్నారు, మీరు చాలా కష్టపడుతున్నారు, కానీ మీ మసిల్ మీద ఓన్లీ 10%, 20%, 30% లోడ్ పడుతుంది. సో బయోమెకానిక్స్ ఫాలో అయితే మీకు మెయిన్ ఏంటంటే మసిల్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మీరు ఇంజరీ ఫ్రీ ఉంటారు. సో జాయింట్స్ మీద అంత ఎఫెక్ట్ పడదు. సో అవన్నీ నేను స్లోగా ఫ్యూచర్ వీడియోస్లో ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసి వస్తాను. సో గైస్, ఎప్పుడు మనం సోర్స్ అర్థమైంది రెసిస్టెన్స్ది, మన డైరెక్షన్ ఆఫ్ రెసిస్టెన్స్ అర్థమైంది, మనం యాజ్ బోన్స్ యాజ్ లెవర్స్ అనేది నేను చాలా రోజుల నుంచి ఇది చెప్పడానికి ట్రై చేస్తున్నాను. సో ఇప్పుడు బేసిక్స్లో వచ్చిన తర్వాత మీకు అర్థమవుతుందని, ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్స్లో పెట్టండి. బోన్స్ యాజ్ లెవర్స్. సో ఒక ప్రిన్సిపల్ ఉంది ఫిజిక్స్ది, ఎప్పుడు మనం మసిల్ ఏది, టార్గెటెడ్ మసిల్ ఏది యూజ్ చేస్తున్నాం ఆ మసిల్ పెంచడానికి, ఇంకా ఆ లెవర్ ఏది యూజ్ చేస్తున్నాం ఆ టార్గెటెడ్ మసిల్ని మనం స్టిమ్యులేట్ చేయడానికి, ఆ లెవరు ఎప్పుడు ఈ డైరెక్షన్ ఆఫ్ రెసిస్టెన్స్కి ప్యారలల్గా ఉంటుందో అప్పుడు లోడ్ ఆన్ ద మసిల్ ఇస్ 0. సో అప్పుడు లోడ్ ఆన్ ద మసిల్ ఇస్ 0. సో ఈ పొజిషన్లో నేను అందుకనే అంతసేపు నుంచోగలుగుతున్నాను, ఈ పొజిషన్లో అందుకనే నేను అంతసేపు నుంచోగలుగుతున్నాను, ఎందుకంటే నా లోడ్ ఆన్ ద మసిల్ ఇస్ 0. దెర్ ఇస్ నో లోడ్. సో మీరు ఏంటంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఆఫ్ లాటరల్ రేస్ తీసుకుందాం. ఎప్పుడు ఇక్కడ 0 ఉంటుందో, ఎప్పుడు పర్పెండిక్యులర్ వెళ్తుందో
టు ద డైరెక్షన్ ఆఫ్ రెసిస్టెన్స్, అప్పుడు 100% లోడ్ మసిల్ మీద పడుతుంది. సో ఈ మధ్యలో ఏమవుతుందంటే ఇప్పుడు 50% అది తీసుకెళ్తే 50% లోడ్. చాలామంది హెవీ వెయిట్ తీసుకుని 50% 40% కొట్టి అది కూడా ఉంటుంది. కానీ మీరు జిమ్కి వెళ్తారు, ఇంత కష్టపడతారు. సో నా క్వశ్చన్ ఒకటే ఏంటంటే, మీరు వెళ్ళి 100% ఎందుకు లోడ్ తీసుకోకూడదు మసిల్ మీద? మీరు ఇంత కష్టపడినప్పుడు ఎందుకు 10% 20% లోడ్ తీసుకుని మనం తిరిగి ఇంటికి వచ్చి మళ్ళీ కొన్ని నెలల తర్వాత బాధపడ్డాం నా మసిల్ పెరగలేదని? 100% లోడ్ ఎలా తీసుకోవాలి? దీంట్లో డిఫరెంట్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఎర్లీ ఫేస్ లోడింగ్ నెక్స్ట్ వీడియో దాని గురించి చేస్తాను. ఎర్లీ ఫేస్ లోడింగ్ అది ఎక్సర్సైజ్ ఫిజియాలజీ గురించి. కానీ ఆ ప్రిన్సిపల్ దీన్ని అటాచ్ చేసి మీరు ఈ ఎక్సర్సైజ్ ఎందుకు మీకు సరిగా పడట్లేదు, ఎందుకు మీకు ఎఫెక్టివ్గా లేదు అంటే పుట్టిన దగ్గర నుంచి అందరూ ఇదే చేస్తున్నారు, ఇక్కడి నుంచి అందరూ చేస్తున్నారు. సో ఈ వర్టికల్ పొజిషన్ నుంచి 100% పొజిషన్ దాకా. సో దీంట్లో ఎఫెక్ట్ పడట్లేదు. అందుకనే మసిల్స్ న్యాచురల్ పెరగకపోతే అప్పుడు షార్ట్ కట్స్ వెతుక్కుంటారు. సో ఇది కాకుండా నేను అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మీకు అర్థమవుతుంది, ఓహో ఇలా చేస్తే మనం న్యాచురల్లీ మనం గ్రో అవ్వచ్చు అని. సో గైస్, డైరెక్షన్ ఆఫ్ అన్నీ చెప్పేసాను. సో ఎర్లీ ఫేస్ లోడింగ్ గురించి, ఆ ప్రిన్సిపల్స్ గురించి నెక్స్ట్ చాలా ప్రిన్సిపల్స్ ఉన్నాయి. సో మనం ఒక్క ప్రిన్సిపల్ మీద డిపెండ్ అయ్యి మనం ఎక్సర్సైజ్ చేయకూడదు. అన్ని ప్రిన్సిపల్స్ బాక్సెస్ని అన్నిటిని టిక్ కొట్టుకొని వెళ్ళింది అనుకోండి, అన్ని ప్రిన్సిపల్స్ ఏ ఎక్సర్సైజ్కి అమలు అవుతుంది, ఏ ఎక్సర్సైజ్ మనం చేస్తే మ్యాక్సిమం లోడ్ పడుతుంది అనేది మనం తెలుసుకుంటే ఆ ఎక్సర్సైజ్ చేసుకుంటే చాలు. మనం 100 ఎక్సర్సైజులు చేయక్కర్లేదు. ఏంటంటే బోర్ కొట్టకుండా జనాలు అది ఇది. కానీ నా థియరీ ఏంటంటే, ప్రొడక్టివ్గా 2-3 ఎక్సర్సైజులు ఒక బాడీ పార్ట్ కొడితే చాలు. 10 ఎక్సర్సైజులు 20 ఎక్సర్సైజులు టైం వేస్టింగ్, ఎనర్జీ వేస్ట్ చేయడానికి వెళ్ళట్లేదు. దాని మీద నేను కార్టిసాల్ లెవెల్స్ అవన్నీ చాలా డీప్ సైన్స్ థియరీస్ ఉన్నాయి. సో అవి నేను తర్వాత చెప్తాను. సో గైస్, థ్యాంక్ యూ సో మచ్. నేను ఒక కరెక్టివ్ ఎక్సర్సైజ్ స్పెషలిస్ట్ ఫ్రమ్ నేషనల్ అకాడమీ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్, అమెరికన్ కౌన్సిల్ ఆన్ ఎక్సర్సైజ్ నుంచి నేను ఒక సర్టిఫైడ్ పర్సనల్ ట్రైనర్. సో ఇంకో చాలా ఎడ్యుకేటెడ్ ట్రైనర్ నేను ఫ్రమ్ వెరీ రెప్యూటెడ్ ఆర్గనైజేషన్స్. సో గైస్, నేను సైన్స్ మీద మాట్లాడతా. నా ఛానల్ బ్యానర్ మీద కూడా ట్రైనింగ్ బ్యాక్ బై సైన్స్. మనం వర్కౌట్స్ చేసేది లాజిక్ మీద చేయాలి. ఏదో ఒక పెద్ద బాడీ బిల్డర్ చేస్తున్నాడని మనం చేయకూడదు, వాడు ఫాలో అవ్వకూడదు. వాడి 24 అవర్స్లో ఏం చేస్తున్నాడు, ఏం తింటున్నాడు, ఎలా వాడి డైలీ రొటీన్ ఏంటో మనకు తెలీదు. సో మనం సైన్స్ని ఫాలో అయితే మనం ఫ్యాక్ట్స్ బయోమెకానిక్స్ ఇంకా ఫిజిక్స్ మనకి ఎగ్జాక్ట్గా చెప్పేస్తుంది. ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నాం, దీనివల్ల ఇది మీకు లాభం, దీనివల్ల మీ మసల్ పెరుగుతుంది, దీనివల్ల మీ మసల్ పెరగట్లేదు. ఎగ్జాక్ట్గా అది ఏంటంటే విత్ క్యాల్కులేషన్స్ చెప్పేస్తుంది అనమాట. సో దాట్ ఈస్ ద రీజన్ మనం బయోమెకానిక్స్ ఫాలో అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ ద సపోర్ట్. మీరందరూ నాతో పాటు ఉన్నారు. ఇప్పుడు నాది 0 సబ్స్క్రైబర్స్, ఇంకా 0 వ్యూస్ ఉండే. సో కైండ్లీ సబ్స్క్రైబ్. ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేయలేదంటే మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. ఎందుకంటే మళ్ళీ బేసిక్స్ నుంచి, యాపిల్ థియరీ నుంచి మళ్ళీ మాటిమాటికి చెప్తే మీకు కూడా బోర్ కొడుతుంది. ఏంటంటే మళ్ళీ ప్రతిసారి అదే చెప్తున్నాడు అని. సో ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ టైం యాపిల్ థియరీ. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ నేను ఈ థియరీ తీసుకొస్తాను. కానీ ఈ థియరీ ఆపేసి ఇంకా కొత్త థియరీస్ మనం అర్థం చేసుకుందాం. సో మిగతా వాళ్ళు కూడా చెప్పండి, మ్యాక్సిమం షేర్ చేయండి. ఎవరెవరు జిమ్కి వెళ్తున్నారో, ఎవరికి మసిల్ డెవలప్మెంట్ గోల్ ఉంది, ఎవరు చాలా కష్టపడుతున్నారు కానీ ఎవరికి ఆ వే దొరకట్లేదు. చెప్తున్నారు చాలామంది జనాలు చాలా చెప్తారు, కానీ సైంటిఫిక్ వే ఏంటి? జనాలు చెప్పేది ఇంపార్టెంట్ కాదు, సైన్స్ ఏం చెప్తుంది, లాజిక్ ఏం చెప్తుంది, అది లాజిక్ మనం అర్థం చేసుకుంటే మనం పర్ఫెక్ట్గా మన మసిల్ని లోడ్ చేయొచ్చు. So guys, thank you so much, and we'll come back with early phase loading in next video. Thank you so much.